మిస్టర్ ఆనంద్, ఈ కథ యొక్క మొదటి భాగం మీరు విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఛానల్లో సెపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆనంద్ అరుణ్ల మీద చిన్న చిన్న సెటైర్లు వేసుకుంటూ తోటంతా తిరిగి అక్కడే ఉన్న చిన్న ఇంటికి వస్తారు అన్విత మరియు అంజలి. అది ఒక పొదరింటికి, గెస్ట్ హౌస్కి మధ్యస్థంగా ఉండే ఇల్లు. ఆనంద్ ఒక్కోసారి అక్కడే ఉండిపోతాడు. ముందు ఒక చిన్న ఆఫీస్ రూమ్, పక్కనే కెమికల్స్, ఎరువులు, రకరకాల సీడ్స్ ఉండే ఇంకొక రూమ్, లోపలికి వెళ్తే హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్. ఇంకా ఇంటి చుట్టూ ఖాళీ కాబట్టి కొన్ని కూరగాయ పాదులు, పూల మొక్కలు ఉన్నాయి. అక్కడ కోళ్లు తిరుగుతూ అంతా చిందరవందరగా ఉంది. అన్విత మొత్తం చూసి, బాబోయ్ ఇలా ఉందేంటి? ఈ ఇంటిని నేను చాలా మార్చాలి. అది కిచెన్ అంటారా? ఎలా ఉందో! ఇది హాలా లేక లైబ్రరీయా? హాల్ అంతా అగ్రికల్చర్ బుక్స్తో నిండిపోయింది. అదంతా అక్కడే ఉన్న వేణు, ఆనంద్ వింటారు. వేణు అన్విత దగ్గరకొచ్చి, ఈ ఇంటికి చేయవలసిన మార్పులేంటో చెప్పు, నేను దగ్గరుండి చేయిస్తాను అంటూ ఆనంద్ వంక చూసి నవ్వుతాడు వేణు. సరే రండి, భోజనం వడ్డిస్తాను అంటూ అందరినీ పిలిచి భోజనం వడ్డిస్తారు అన్విత, అంజలి. చక్కటి గుత్తంకాయ కూర, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగుతో కమ్మటి ఆంధ్ర భోజనం చేస్తారు అందరూ. ఇందాక తను విన్న అన్విత మాటలు, దాని ఆలోచనలోనే ఉండిపోయిన ఆనంద్ ఒక్కసారి ఈ పెళ్లి గురించి అన్వితతో మాట్లాడాలని లోపలికి వస్తాడు. ఆనంద్ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలనుకుని అందరూ బయటికి వెళ్ళిపోతారు. చూడన్విత అని ఆనంద్ అనగా, ఏం చూడాలి బావా? కొత్త మొబైల్ కొన్నావా? దానిలో ఫీచర్స్ చూపిస్తావా? లేక కొత్త ప్లాన్స్ ఏమైనా వేసావా అని అంటుంది. అది కాదు అన్విత, ఇంకా ఏం చూపిస్తావు బావా? మన బెడ్రూమా అని అన్విత అడుగుతుంది. అన్విత వెళ్ళడం చూసి లోపలికి వచ్చిన వేణు, ఆనంద్ కొంచెం కోపంగా, ఆశ్చర్యంగా ఉండడం చూసి, ఏం జరిగింది ఆనంద్, అలా ఉండిపోయావు? ఏదో మాట్లాడతానన్నావు, మరి మాట్లాడావా అన్వితతో అని అడగగా, జరిగింది చెబుతాడు ఆనంద్. వేణు ఒక నవ్వు నవ్వి, ఆనంద్ నీకొక జీవిత సత్యం చెబుతాను విను. ఈ ఆడవాళ్ళు వాళ్ళ మాటే అందరూ వినాలని అనుకుంటారు, అవతల వారి మాట వినరు. మరీ ముఖ్యంగా మొగుడు చెప్తే అస్సలు వినరు. వాళ్ళకి చెప్పే టైం వేరే ఉంటుంది. పోను పోను నీకే తెలుస్తుంది అని అంటాడు. ఇంకేంటి అరుణ్, స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి, ఏం చేయాలనుకుంటున్నావు అని అంజలి అడుగుతుంటే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నాను అని అరుణ్ అంటాడు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంజలి అని అరుణ్ అడగగా, ఏముంది, నేను నేర్చుకున్న హోటల్ మేనేజ్మెంట్ వంటలన్నీ పెళ్లి చేసుకుని మా ఆయన మీద ప్రయోగించాలనుకుంటున్నాను అని అంజలి అంటుంది. హే నిజం చెప్పు, అప్పుడు నాకు మిడ్నైట్స్ ఫోన్ చేసింది, నా వెనకాల ఫాలో అయ్యింది నువ్వే కదా అని అరుణ్ అనగా, అబ్బో భలే గుర్తుపట్టావే, ఇక్కడికి వచ్చి 10 రోజులు అయ్యింది, ఇప్పుడు గుర్తుపట్టావా బాబు అమూల్ బేబీ అంటూ అక్కడి నుంచి పారిపోతుంది అంజలి. హే ఆగు అంటూ అరుణ్ తనని పట్టుకొని, నన్ను అమూల్ బేబీ అన్నావు కదా, ఇప్పుడు చూడు అంటూ అక్కడే ఉన్న చిన్న మొక్కను పట్టుకొని, ఇది ఏంటో తెలుసా? దురదగుండాకు, ఇది రాస్తే ఏమవుతుందో తెలుసా అని అరుణ్ అనగా, తెలుసు, ఏమవుతుందో తెలుసు. ఏం చేస్తావు అమూల్ బేబీ? చెప్పు ఏం చేస్తావు అంటూ అరుణ్ మీదకు వస్తుంది అంజలి. ఓయ్ ఏంటి దగ్గరికి వస్తున్నావు? అయినా నిన్ను ఏం చేసినా ఏం ప్రాబ్లం ఉండదులే, ఎందుకంటే నీకెవరూ లేరు కదా అని అరుణ్ క్యాజువల్గా అంటాడు. అంజలి ఒక్కసారిగా డల్ అయిపోతుంది. తను ఇక్కడికి వచ్చిన ఈ 10 రోజుల్లో ఎప్పుడూ తనని అనాథగా అనిపించలేదు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంజలి. అంజలి ఫీల్ అయ్యిందని అర్థమైన అరుణ్ తన దగ్గరికి వెళ్ళి, సారీ నేనేదో సరదాగా అన్నాను, ఇక నుంచి మనం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, కానీ ఇంకెప్పుడు నేను అనాథ అని గుర్తు చేయకు, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు అని అంటుంది అంజలి. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తన రూమ్లో హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న అన్విత దగ్గరికి వస్తారు కస్తూరి గారు. తన బట్టలు బ్యాగ్లో సర్దుతూ, అమ్మా అన్వి, నీ పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో మీ బావతో అయ్యిందో నీకు తెలుసు. నీ అభిప్రాయం తీసుకోకుండా నీ పెళ్ళి ఆనంద్తో చేశాను. నువ్వు కూడా మీ అక్క అమృతలాగా అనబోతుంటే కస్తూరి గారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకున్న అన్విత, అమ్మా మనం బ్రతికేది ప్రేమ కోసం, బంధాల కోసం. ఆ ప్రేమని, ఆప్యాయతను పంచే మీరు ఇక్కడ ఉండగా నేను ఎందుకు ఆ ఎండమామల వెంట పరిగెడతాను? నేను చదువుకున్న చదువు ఇక్కడ ప్రజలకి ఉపయోగపడుతుంది. నాకు ఇక్కడ ఆనంద్ గారి భార్యగా, ఒక డాక్టర్గా ఈ సమాజంలో మంచి పేరు ఉంటే చాలు అని అన్విత చెబుతుంది. రూమ్లో ఉన్న ఆనంద్ దగ్గరికి వస్తాడు అరుణ్. బావా, కాలేజీకి వెళ్తున్నాం, మన అన్వి జీవితాన్ని నాశనం కాకుండా ఆ అమ్మవారే కాపాడినట్లు ఉన్నారు. తను నీ భార్య కావడం నిజంగా అన్విత అదృష్టం. ఆ వీరభద్రం గురించి ఒక్కసారి ఆలోచించు అని అరుణ్ అనగా, అవన్నీ నేను చూసుకుంటాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నావు కదా, ప్రాజెక్ట్ రెడీ చేసుకో, ఫైనాన్స్ చూద్దాం అని అంటాడు ఆనంద్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్ ఉన్న టౌన్కి బయలుదేరుతారు.
టౌన్కి వెళ్లే ముందు అంజలి ఉండే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి అంజలికి గార్డియన్గా సైన్ చేసి తనను అక్కడి నుంచి పర్మనెంట్గా తీసుకొచ్చేస్తాడు ఆనంద్. ఇప్పటి నుంచి నీ బాధ్యత మొత్తం నాది అని ఆనంద్ అంజలిని దగ్గరికి తీసుకుంటాడు. అంజలి కన్నీటితో అన్నయ్య అంటూ ఆనంద్ని చుట్టేస్తుంది. అక్కడి నుంచి అందరూ హాస్టల్కి వెళ్ళిపోతుండగా బావా షాపింగ్ అని నెమ్మదిగా అడిగింది అన్విత. ఇప్పుడు షాపింగ్కి ఎందుకు, నేను నిన్ను తర్వాత తీసుకెళ్తాను, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోదాం అని అంటాడు అరుణ్. లేదు, అది నువ్వు కొనేది కాదు, బావ మాత్రమే కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి అని అంది అన్విత. ఏంటి నేను కొనేది కాదు, బావ మాత్రం కొనేది, ఏంటో చెప్పు అని అరుణ్ అడగగా ఇప్పుడు షాపింగ్కి తీసుకెళ్తే చెప్తాను అంటుంది అన్విత. అందరూ షాపింగ్కి వెళ్తారు. గోల్డ్ షాప్కి తీసుకెళ్ళింది అన్విత. అక్కడికి వెళ్ళి అన్నీ చూసి చివరికి నల్లపూసల దగ్గర ఆగింది అన్విత. రకరకాల మోడల్స్ చూస్తుంది, కానీ సెలెక్ట్ చేయట్లేదు. దాంతో సేల్స్ మ్యాన్కి విసుగొచ్చి, సార్ మీ ఆవిడికి మీరే సెలెక్ట్ చేయండి, తనకేమీ నచ్చట్లేదు అని అన్నాడు ఆనంద్తో. ఆనంద్ కొంచెం కోపంగా ఉండడం గమనించిన అన్విత ఇంకా అందరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే ఒక సెట్ సెలెక్ట్ చేసుకుంది. తన దగ్గర ఉన్న డబ్బులు పేమెంట్ చేస్తుండగా ఆనంద్ ముందే బిల్ పే చేస్తాడు. అక్కడి నుంచి అందరూ కాలేజ్కి వెళ్తారు. అన్విత కాలేజ్కి వెళ్లే ముందు ఆనంద్ దగ్గరికి వచ్చి, నేను నా స్టడీస్ కంప్లీట్ చేసుకొని వస్తాను మీ దగ్గరికి అని తన దగ్గరున్న నల్లపూసలు సెట్ ఆనంద్కిచ్చి, ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వు బావా అని అంటుంది. తనను లైట్గా హగ్ చేసుకుని వెళ్ళిపోతుంది అన్విత. ఇంటికి చేరుకున్న ఆనంద్ని ఒక్కసారిగా చుట్టుముట్టాయి అన్విత ఆలోచనలు. మొదటిసారిగా అన్విత గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మిస్టర్ ఆనంద్. కాలేజ్ నుంచి తన గ్రీన్ హౌస్కి చేరుకున్న ఆనంద్ అక్కడ తీసుకున్న ఆర్డర్స్, ఫ్లవర్స్ లోడింగ్ అంతా పూర్తయ్యాక అక్కడ పనిచేస్తున్న వారికి కూలీ డబ్బులు ఇచ్చి పంపించేశాడు. అక్కడంతా పని అయిపోయాక అక్కడే ఉన్న ఇంటికి చేరుకున్న ఆనంద్ గత 10 రోజుల బట్టి మైండ్, బాడీ బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. తను లేచేసరికి చీకటి పడిపోయింది. ఒక్కసారిగా తల విదిలించుకొని షవర్ బాత్ చేసి వచ్చేటప్పటికి అక్కడంతా చీకటిగా ఉంది. లైట్ వేసి ఉదయం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఏం తినకపోవడం వల్ల బాగా ఆకలిగా అనిపించి ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆమ్లెట్ వేసుకుని తిన్న తర్వాత ఆకలి తీరడంతో అతని బ్రెయిన్ పనిచేయడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా బయటకు వచ్చి చూశాడు. అది ఊరికి దూరంగా ఉండే ఇల్లు. అంతా చీకటిగా ఉంది. ఆ నిశితిలో వెన్నెల వెలుగు తప్ప ఏమీ లేదు. ఆ వెలుగులోనే అక్కడ తన గ్రీన్ హౌస్, పొలాలు కనిపించాయి. అదంతా తన సామ్రాజ్యం. చాలా ఇష్టంగా, ప్యాషన్తో తయారు చేసుకున్నాడు. ఒంటరితనమేమీ తనకు కొత్త కాదు అనుకుంటూ తన గతంలోకి వెళ్ళాడు ఆనంద్. ఆనంద్ అమ్మా నాన్నకి తనొక్కడే సంతానం. నాన్న ఆఫీస్కి వెళ్తే మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేవాడు కనుక తనకి అమ్మతోనే చనువెక్కువ. యాక్సిడెంట్లో అమ్మా నాన్నని కోల్పోయిన తనను మావయ్య చేరదీశాడు. ముఖం మీద గాయంతో ఎవరితోనూ కలవకుండా ఉన్న తనను చూసి తనతో పాటు తీసుకువెళ్ళి వ్యవసాయంలో మెలకువలు నేర్పించారు మావయ్య. అమృతతో పెళ్ళయ్యే వరకు తాను ప్రేమ, పెళ్లి, కుటుంబం గురించి ఆలోచించలేదు. కానీ అమృతకి ఇష్టం లేకపోతే గౌరవంగా విడిపోయే వాళ్ళం కదా. కానీ తను ఫస్ట్ నైట్ రూమ్లో వెయిట్ చేస్తుంటే వదిలి వెళ్ళిపోయింది. అది తన సెల్ఫ్ రెస్పెక్ట్ పై పడింది. అప్పటి నుంచి తన చుట్టూ గీత గీసుకొని ఉండిపోయాడు. ఇప్పుడు ఎందుకో తను ఒంటరిని అని అనిపించింది ఆనంద్కి. నిన్నంతా ఈ ప్లేస్లో హడావిడిగా తిరుగుతూ అల్లరి చేసిన అన్విత కళ్ళ ముందు మెదిలింది. అన్విత చూపుల్లో ఇంతకు ముందు ఆప్యాయత కనిపిస్తే ఇప్పుడు తన చూపులు బిడియంతో కూడిన చిలిపితనాన్ని కనబరుస్తున్నాయి. తనతో పెళ్ళైన ఈ 10 రోజుల నుంచి అన్విత ఆ గీతను చెరిపే ప్రయత్నం చేస్తుంది. తన చేతిలో పెట్టిన నల్లపూసలను చూసి అన్విత ఏం కోరుకుంటుందో తనకు తెలిసినా, కానీ ఇదంతా అన్విత తన మీద జాలితో చేస్తుందా, రుణం తీర్చుకోవాలనా, బాధ్యత, బంధమా అనుకుంటూ ఆలోచనలు ఎక్కువైపోయి కస్తూరి గారు ఇంటికి వెళ్ళిపోయాడు ఆనంద్. అప్పటికే హాల్లో ఆనంద్ కోసం వెయిట్ చేస్తున్న కస్తూరి గారు ఆనంద్ రావడం చూసి ఆప్యాయంగా ఎదురు వెళ్ళి, ఈరోజు ఆలస్యం అయ్యింది, పని ఎక్కువగా ఉందా నాన్న అని అడిగారు. అదేం లేదత్తయ్యా అని అన్నాడు ఆనంద్. ఇంతలో మాలతి, భోజనం వడ్డించమంటారా బాబు అని అడిగితే, లేదక్క, ఆకలి లేదు, పాలు మాత్రం ఇవ్వు అని తన రూమ్లోకి వెళ్తాడు ఆనంద్. సమయం రాత్రి 10 అయ్యింది. హాస్పిటల్ కారిడార్ కొంచెం గంభీరంగా ఉంది. పేషెంట్ల తాలూకా బంధువులు తమ వాళ్ళకి ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటే మరికొద్ది మంది అక్కడ వాల్కి హ్యాంగ్ చేసిన టీవీ చూస్తున్నారు. డ్యూటీ నర్సులు అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంతమంది మొబైల్ చాటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా నైట్ షిఫ్ట్లో ఉంది అన్విత. అప్పుడే ఒకతను డాక్టర్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెనకాల స్ట్రక్చర్ మీద గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతుంది. నర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్వితని పిలుచుకు వచ్చింది.
అన్విత రాగానే ఆమె భర్త తనకి ఇంకా 9:30 రావడానికి వారం టైం ఉంది, అప్పుడే నొప్పులు వస్తున్నాయి అని అనగా అన్విత ఆమె వైపు చూస్తే అవి ఫాల్స్ పెయిన్స్ కాదు, లేబర్ పెయిన్స్ అని అర్థమయ్యి లేబర్ రూమ్కి తీసుకెళ్తుంది. లేబర్ రూమ్లో తనను చెక్ చేసి బయటికి వచ్చి ఆమె భర్తకు తనకి ఆల్రెడీ ఉమ్ము నీరు పడిపోయింది అని చెప్పి తన సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సీనియర్ డాక్టర్ రావడానికి లేట్ అవుతుందని చెప్పడంతో ఇంకా లేట్ చేస్తే బిడ్డ ప్రాణానికి ప్రమాదమని సీనియర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్తో తానే డెలివరీ చేస్తుంది అన్విత. అక్కడ తన భార్యకు ఒక జూనియర్ డాక్టర్ డెలివరీ చేస్తుందని కొంచెం టెన్షన్తో ఎదురు చూస్తున్న అతనికి లేబర్ రూమ్ నుంచి చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చి, కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు, నెలలు నిండక ముందే పుట్టాడు కాబట్టి ఇంక్యుబేటర్లో పెట్టాం, తర్వాత చూడండి అంటూ వెళ్ళిపోయింది అన్విత. అన్విత రూమ్లో తన కోసం వెయిట్ చేస్తున్నారు అరుణ్ మరియు అంజలి. హే, మీరేంటి ఇక్కడ ఈ టైంలో అంటూ అరుణ్ని అడిగింది అన్విత. ఏం లేదు వదిన, మీకు నైట్ డ్యూటీ కదా, నీకు తోడుగా ఉందామని వచ్చాను వదిన అంది అంజలి. అయినా అరుణ్ నీకు బుద్ధుందా, అసలు మీరు ఈ టైంలో బయటికి వస్తారా అంది అన్విత. అది కాదు అన్వి, ఈ అంజలి ఐస్ క్రీమ్ తిందాం రా అంటూ ఫోన్ చేసింది. ఒక అమ్మాయి ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తిందామంటే ఎవరన్నా వద్దంటారా, అసలే ఇప్పుడు తను ఆనంద్ బావ సిస్టర్ కదా, అందుకే వచ్చాను. ఇప్పటికే తను నన్ను అమూల్ బేబీ అంటుంది, ఇప్పుడు తీసుకెళ్ళకపోతే అమూల్ బేబీ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది నన్ను అని మనసులో అనుకున్నాడు. ఇంతలో అక్కడికి అన్విత ఫ్రెండ్ శ్వేత వచ్చి, ఎవరన్నా నైట్ డ్యూటీలో టీ తీసుకొస్తారు, మీరేమో ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు అని అంది. సరే, ఇంకా లేట్ అవుతుంది, శ్వేత వచ్చింది కదా మేము వెళ్తామంటూ అరుణ్ అనగానే, అంజలి ఇక్కడ ఉంటుంది, ఇంత నైట్ అంజలిని నీతో పాటు పంపను, నువ్వు వెళ్ళిపో అరుణ్ అని అన్నది అన్విత. ఏ, నా మీద నమ్మకం లేదా అని అరుణ్ అనగా, మై డియర్ అరుణ్, నువ్వు నా ట్వీన్ బ్రదర్వి కదా, అందుకే నమ్మకం లేదు అని అంది అన్విత. రాక్షసి అంటూ వెళ్ళిపోతాడు అరుణ్. బయటికి వెళ్ళిన అరుణ్కి అంజలి గుర్తొస్తుంది. తన ఫ్యామిలీ గురించి, అన్విత మీద తను తీసుకుంటున్న కేర్ చూసి, ఐస్ క్రీమ్ కూడా తన పేరైన అరుణ్ ఐస్ క్రీమ్ తీసుకోవడం చూసి నవ్వుకొని అంజలి మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు. అక్కడ హాస్పిటల్లో అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి అన్విత చేతులు పట్టుకొని, మా కోడలికి పురుడు పోసింది నువ్వంటగా, చల్లగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా అంటూ దీవించి వెళ్ళిపోతుంది. మాతృత్వం ఒక వరం, అది నా చేతులతో అందిస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది శ్వేతతో అన్విత. అవును, ఆనంద్ గారు ఏమన్నా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా, నీతో రొమాన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా అన్వి అని శ్వేత కళ్ళెగరేసి అడుగుతుంది. మా ఆనంద్ గారికి లవ్ హార్మోన్స్ ఇంకా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నాయి, అవి ఎప్పుడు ఛార్జ్ అవ్వాలి, ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి, వాటి పని ఎప్పుడు మొదలు పెట్టాలి అని మనసులో అనుకొని శ్వేతను చూసి చిన్న చిరునవ్వు నవ్వింది అన్విత. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. అన్వితకి ఆ రోజు కాన్వకేషన్ డే. అందరూ, కస్తూరి గారు, మాలతి, ఆనంద్, అరుణ్, అంజలి అందరూ అక్కడే ఉంటారు. తన కాలేజ్లో తన ఫ్రెండ్స్ అందరికీ, ప్రొఫెసర్కి అందరికీ తను వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది అన్విత. ఆనంద్ని ప్రొఫెసర్కి హస్బెండ్ అంటూ పరిచయం చేస్తుంది. మాకు ఆనంద్ ఎందుకు తెలీదు, కానీ నువ్వే ఆనంద్ వైఫ్ అని మాకు తెలీదు అన్విత అంటారు అందరూ. మిస్టర్ అండ్ మిస్సెస్ అన్విత ఆనంద్ అంటూ అందరూ పిలుస్తుంటే అందరి దగ్గరికి జంటగా తిరుగుతున్న వాళ్ళని చూసి మురిసిపోతారు అందరూ. ఒక గైనకాలజిస్ట్గా మారి తిరిగి ఇంటికి వస్తుంది అన్విత. ఊర్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి మంచి హస్తవాసిగల డాక్టర్గా పేరు తెచ్చుకుంటుంది అన్విత. ఊర్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి మంచి హస్తవాసిగల డాక్టర్గా పేరు తెచ్చుకుంటుంది అన్విత. ఇటు ఇంట్లోనూ ఆనంద్ భార్యగా తనకి అన్ని అవసరాలను తీరుస్తూ అటు ఇంటిని ఇటు హాస్పిటల్ని బాధ్యతగా చెక్కబడుతుంది. అంజలి హాస్టల్లోనే ఉండి చదువుకుంటుంది. అరుణ్ తన బిజినెస్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ అన్వితకి ఆనంద్కి మధ్య దూరం అలాగే ఉండిపోయింది. ఇద్దరూ వేరువేరు గదుల్లోనే ఉంటున్నారు. ఆనంద్కి అన్విత అంటే ఇష్టం మొదలైన ఏదో సంకోచం అతనిని ఆపుతుంది. అన్వితకేమో ఇంకా తొందరపడితే అతని దృష్టిలో చులకన అయిపోతాదేమో అని భయపడుతుంది. వీళ్ళిద్దరిని ఎలాగన్నా దగ్గర చెయ్యాలని అందరూ ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు అన్విత ఇస్త్రీ చేసిన బట్టలు ఆనంద్ రూమ్లో పెడదామని వచ్చింది. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చిన ఆనంద్ని చూస్తూ కాలు మెలికపడి కింద పడిపోయింది అన్విత. చుట్టూరు బట్టలు మధ్యలో కింద పడిపోయిన అన్వితను చూసి ఒక్కసారిగా నవ్వొచ్చింది ఆనంద్కి. దాంతో మరింత ఉడుక్కున్న అన్విత లేచి మళ్ళీ పడిపోబోతుంటే ఈసారి ఆనంద్ వచ్చి పట్టుకున్నాడు. తనని చేతుల మీదుగా ఎత్తుకొని అక్కడే ఉన్న పందిరి మంచంపై పడుకోబెడతాడు ఆనంద్. తన పాదాలను చూసి అక్కడ ఎర్రగా కమిలిపోవడం చూసి, ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మకి ఏ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చెయ్యాలి అని అన్నాడు. అన్విత ఇంకా అలా చూస్తూ ఉండడం చూసి, ఏమైంది అలా చూస్తున్నావు నన్ను
అని అడిగాడు. అప్పటికి తనింకా టవల్తోనే ఉన్నాడు. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్ప్రే తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతుండగా అన్విత ఆపి, ఏంటి ఇలాగే వెళ్తావా బయటికి అని అంది. తనను తాను చూసుకొని డ్రెస్అప్ అయ్యి అన్విత కాలికి స్ప్రే చేసి కొంచెం సేపు మర్దన చేసి తనను నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు. అన్విత నడుం మీద చెయ్యి వేసి నడిపిస్తున్న ఆనంద్ని చూసి అందరూ మురిసిపోయారు. వాళ్ళ కళ్ళకి అక్కడ అన్విత కుంటుకుంటూ నడవడం కనిపించలేదు. తనని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చేసరికి అందరికీ తెలిసింది అన్విత కాళ్ళకి ఏదో జరిగిందని. జరిగిందంతా చెప్పి, అత్తయ్య, ఒక 2 రోజుల్లో వైజాగ్ వెళ్ళాలి నేను అని అన్నాడు ఆనంద్. అప్పుడు మాలతి, పెళ్ళై 8 నెలలు పైనే అయ్యింది, ఇప్పటి వరకు వ్రతం కూడా చేసుకోలేదు. ఎలాగో వైజాగ్ వెళ్లే దారిలోనే కదా అన్నవరం, వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని రండి అని అంది మాలతి. అప్పుడే వేణు కూడా వచ్చి, ఆనంద్, కంగ్రాట్స్, నీకు బెంగళూరులో జరిగే అగ్రికల్చర్ కాన్ఫరెన్స్కి నీకు ఇన్విటేషన్ వచ్చింది అని అన్నాడు. ఇది ఆల్ ఇండియా అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్, ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం వచ్చింది నీకు అని అన్నాడు వేణు. నాకు మెయిల్ వచ్చింది అసోసియేషన్ నుంచి అని అన్నాడు ఆనంద్. కంగ్రాట్స్ అనింది అన్విత. బెంగళూరు ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు అరుణ్. వచ్చే వారమే అని అన్నాడు ఆనంద్. మరి వ్రతం అనబోయి ఆగిపోయారు కస్తూరి గారు. ఎలాగో వైజాగ్ వెళ్లే పని ఉన్నది కదా, అలాగే ముందు అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకుని రండి, ఆ తర్వాత బెంగళూరు అని అన్నాడు వేణు. ఆనంద్ ఏం చెప్తాడా అని అందరూ వెయిట్ చేస్తుంటే సరే అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చి, అన్విత జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్. వేణు అన్న, నేను మా బావని అన్విని మాల్దీవ్స్ పంపుదామని ప్లాన్ చేస్తుంటే మీరేమో అన్నవరం అంటారేంటి అని అన్నాడు అరుణ్. అరే అరుణ్, వాళ్ళు మాల్దీవ్స్ దాకా వెళ్ళాలంటే ముందు బెడ్ దాకా వెళ్ళాలి కదరా అన్నాడు వేణు. అదే అన్నా నేను చెప్పేది, మాల్దీవ్స్కి వెళ్తేనన్నా బెడ్ మీదకి వెళ్తారేమోనని అని అరుణ్ అంటుంటే, అది సరే కానీ ఆనంద్ సంగతి పక్కన పెట్టు, నీ సంగతి ఏంటి? బెడ్ మాల్దీవ్స్ అంటున్నావు, మా ఆనంద్ కన్నా ముందు నీకు కావాలేమో బెడ్ మాల్దీవ్స్ అన్నాడు వేణు. అంజలి గుర్తొచ్చింది అరుణ్కి. సిగ్గుపడుతున్న అరుణ్ని చూసి, అలా సిగ్గుపడుతూ నానుస్తూ ఉండు, అక్కడేమో మీ బావ అంజలికి వేరే సంబంధం చూస్తాడు అంటూ కన్ను కొట్టి వెళ్తాడు వేణు. ఆనంద్ ఆనంద్ అంటూ అరుచుకుంటూ ఆనంద్ రూమ్లోకి వెళ్తాడు వేణు. రూమ్లో ఏదో పనిలో ఉన్న ఆనంద్, ఎందుకలా అరుస్తున్నావు వేణు అని అడుగుతాడు. అప్పుడంటే నీకు పెళ్లి కాలేదు కదా, అందుకే డైరెక్ట్గా రూమ్లోకి వచ్చేవాణ్ణి. ఇప్పుడేమో పెళ్ళయింది, నాకు ఏ సర్టిఫికేట్ సినిమా చూపిస్తావేమోనని అరుస్తూ హింట్ ఇస్తున్నాను రా అని కన్ను కొడతాడు వేణు. అయినా అన్విత ఈ రూమ్లో ఉండట్లేదు కదా అంటూ ఏదో ఫ్లోలో చెప్పాడు ఆనంద్. అంటూ ఆశ్చర్యంలో ఉండిపోయిన వేణును చూసి అతను ఏమన్నాడో గుర్తొచ్చి, అంటే అది అంటూ తడబడ్డాడు ఆనంద్. సరే సరే, చాలా చూసాం ఇలాంటివి అంటూ, ముందు ప్రెజెంటేషన్ సంగతి చూద్దాం అన్నాడు వేణు. ఆనంద్కి ఆ గదిలో ఉదయం అన్విత బట్టల మధ్యలో పడిపోవడం, అతన్ని చూసి ఉడుక్కోవడం, ఆమెను అతను ఎత్తుకోవడం, ఇవన్నీ కళ్ళ ముందు మెదిలాయి. పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఆనంద్కి. తను ఇక్కడ మాట్లాడుతూ ఉన్న ఆనంద్ తనలో తను నవ్వుకోవడం చూసి, ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆనంద్ తన కళ్ళ ముందు కనిపిస్తుంటే ముచ్చటగా చూస్తూ, ఏం గుర్తొచ్చిందేంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు, మాకు కూడా చెప్పు అని వేణు అంటే, ఏం లేదు అంటూ సిగ్గుపడ్డాడు ఆనంద్. అయినా మాకు తెలియకుండా మన పెదవులపై చిరునవ్వు వచ్చిందంటే దానికి 2 కారణాలు. ఒకటి, మనం ఇష్టపడే వాళ్ళ మనకి గుర్తొచ్చినప్పుడు, మరి రెండోది అంటూ అక్కడికి అరుణ్ వస్తాడు. ఇంకా రెండోది మనకి పిచ్చెక్కినప్పుడు అని అన్నాడు వేణు. మంచం, మాల్దీవ్స్, ఏ సర్టిఫికేట్ అంటూ నా మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది అని అనుకుని నేను ఇంటికి పోతున్నా, బాయ్ ఆనంద్ అని వెళ్ళిపోయాడు వేణు. ఇంటికి వెళ్ళిన వేణు, రేవతి కాఫీ అంటూ అరిచి హాల్లో కూర్చొని వాళ్ళ బాబుతో ఆడుకుంటాడు. రేవతి ఇచ్చిన కాఫీ తాగుతూ ఆలోచనలో ఉన్న వేణుని వాళ్ళ తాతగారు, ఏంటి వేణు ఏదో ఆలోచనలో ఉన్నావు, ఏదన్నా సమస్య అని అడుగుతారు. తాతగారు అంటూ ఆనంద్ గురించి చెప్పి, ఆనంద్ అన్వితని ఇష్టపడడం మొదలుపెట్టాడు, వాళ్ళ మధ్య బంధానికి గౌరవం ఇస్తున్నాడు, కానీ ఇంకా ఎందుకు అన్వితని దగ్గరికి తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు అని చెప్పి, రేపు అన్నవరం వెళ్తున్నారు అని చెప్పాడు. అప్పుడు తాతగారు ఆలోచించి తన ఆలోచనలు వేణుతో పంచుకుంటారు. వేణు స్మైల్ ఇస్తూ రేవతిని పిలుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అన్విత తన గదిలో బెడ్కి వాలి తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అరుణ్ వచ్చి, కాస్త చూసి నవ్వడం నేర్చుకో మై డియర్ ట్విన్ సిస్టర్ అంటూ అన్విత పాదానికి మసాజ్ చేయబోతాడు. రే వద్దురా అంటూ, నాకేమీ అవ్వలేదు అంటూ తన కాలిని వెనక్కి తీసుకుంటుంది. అంజలికి ఈ విషయం చెప్పకు, అది హాస్టల్ నుంచి వచ్చేస్తుంది అని అంటుంది అన్విత. ఇంతకీ చెప్పు, లోపల రూమ్లో ఏమైంది, బావ నడిపించుకుంటూ తీసుకొచ్చాడు, ఏంటి సంగతి అంటూ కళ్ళెగరేశాడు అరుణ్.
రే ఇడియట్, నేను నీ సిస్టర్నిరా, అలాంటివి నువ్వు అడగకూడదు అంటూ సంతోషంగా చెబుతున్న అన్వితను చూసి చాలా సంతోషంగా ఫోర్హెడ్పై ముద్దు పెట్టి సదా హ్యాపీగా ఉండు అని అంటాడు అరుణ్. అప్పుడే ఆనంద్ అక్కడికి వస్తాడు, అన్వితకి ఎలా ఉందోనని. తనను చూసి లేవబోతున్న అన్వితని ఆపి తన కాలు ఎలా ఉందో చూస్తాడు ఆనంద్. వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసి వెళ్ళిపోతున్న అరుణ్ను ఆపి, అరుణ్ ఎక్కడికి అని పిలిచాడు ఆనంద్. అదేం లేదు బావా, చిన్న వర్క్ ఉంది, చూసుకొని వస్తాను అని. మొగుడు పెళ్ళాల మధ్యలో ఉండకూడదని మాకు తెలుసు బావా అని మనసులో అనుకుని అక్కడి నుంచి బయటికి వస్తాడు. అక్కడ అప్పటికే కస్తూరి గారు మాలతి తలుపు దగ్గర నుంచి చూస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఆనంద్ మొదటిసారి అన్విత గదికి వచ్చాడు, ఏం జరుగుతుందోనని. ఆనంద్ అన్వితతో, రేపు మధ్యాహ్నం వెళ్దాం అన్నవరం, నీకు ఓకే కదా, నువ్వు రాగలవా లేక డ్రాప్ అయిపోదామా అని అడుగుతాడు. ఐఎమ్ ఫైన్ బావా అంటూ, రేపు ఆఫ్టర్నూన్ వెళ్దాం, రేపు మార్నింగ్ హాస్పిటల్లో కేసెస్ చూసుకొని వచ్చేస్తాను అని అంటుంది అన్విత. సరే అయితే, రేపు మనతో పాటు వేణు వాళ్ళ తాతగారు బామ్మ కూడా వస్తారంట, నీకు ఓకే కదా, నాకు డబుల్ ఓకే అంటున్న అన్వితను చూసి ఆమె రూమ్ని చూస్తాడు ఆనంద్. అక్కడ వాల్కి హ్యాంగ్ చేసి ఉంది వాళ్ళ పెళ్లి ఫోటో. తాళి కడుతున్నప్పుడు, జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు, సప్తపది నడుస్తున్నప్పుడు, ఇలా రకరకాల ఫొటోస్ అన్నీ కలిపి ఒకటే ఫ్రేమ్గా ఉంది. ఆమె బెడ్ పక్కన ఒక ఫోటో ఫ్రేమ్, ఒక సైడ్ ఏమో వాళ్ళిద్దరి చిన్నప్పుడు ఫోటో, మరో సైడ్ వాళ్ళ పెళ్లి ఫోటో. రూమ్ అంతా అతని మీద ఇష్టాన్ని ప్రతిబింబించేలా ఉంది. అంతా ఒకేసారి చూసి వెళ్ళిపోతాడు ఆనంద్. అక్కడ డోర్ దగ్గర జరిగిందంతా చూస్తున్న ఆ ముగ్గురికి కనీసం ఆనంద్ నుంచి ఒక ఫోర్హెడ్ కిస్ అయినా ఎక్స్పెక్ట్ చేశారు. అది లేకపోవడంతో ఉసూరు అనుకున్నారు. కస్తూరి గారు, రేపు ప్రయాణం సవ్యంగా జరిగి ఆ వ్రతం వల్లైనా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అని మనసులో ఆ దేవుడికి నమస్కరించుకుంటారు. మాలతి తనలో తనే మురిసిపోతున్న అన్వితను చూసి మనసులో పెళ్లికి ముందు కూడా ఈ రూమ్లోనే ఇలాగే ఆనంద్ గురించి మురిసిపోయేది. ఇప్పుడు పెళ్ళైనా ఇంకా ఈ రూమ్లోనే ఉంది, ఇంకా ఊహల్లోనే ఉంటుంది అనుకుని దగ్గరికెళ్ళి అన్వితమ్మ అని పిలుస్తుంది మాలతి. ఏంటి మాలా డార్లింగ్ ఇలా వచ్చావు అనింది అన్విత. అన్వితమ్మ, మీరు మీ ప్రేమ విషయం ఆనంద్ బాబుకి చెప్పొచ్చు కదా, మీరు పెళ్లికి ముందు నుంచే ఆయన్ని ప్రేమించానని చెబితే అప్పుడు ఆ బాబు మిమ్మల్ని ఒప్పుకుంటాడేమో అని మాలతి అంటే, ఎవరి మనసులోకైనా మనం బలవంతంగా ప్రేమని పుట్టించకూడదు. ప్రేమ తనంటది తానుగా పుట్టాలి. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అన్న ఆలోచన ఉండకూడదు. దేనికైనా మనసు స్పందించాలి. బావ మా మధ్య ఉన్న బంధానికి విలువ ఇస్తున్నాడు. అందుకే ఆ రోజు నేను అందరికీ హస్బెండ్ అని పరిచయం చేస్తుంటే నా గౌరవం కోసం నాతో పాటే ఉన్నాడు. బావ తనకే తెలియకుండా నన్ను ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను కింద పడి ఉడుక్కుంటే బావ పెదవులపై తుంటరి నవ్వు వచ్చింది. కళ్ళల్లోకి చిలిపితనం వచ్చి చేరింది. తను ఉన్న పరిస్థితిని మర్చిపోయి ఒక భర్తగా నాకు సేవ చేశాడు. బావ మనసు స్పందించడం మొదలుపెట్టింది అని అనింది అన్విత. మీరు కింద పడడంతో ఇన్ని విషయాలు తెలిసాయా అన్న ఆశ్చర్యంలో ఉండిపోయింది మాలతి. బెంగళూరు పబ్లో కూర్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది అమృత. అప్పుడు ఒక అతను వచ్చి, హాయ్ అమృత అని అంటాడు. అమృత హాయ్ అని అంటుంది. యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అమృత, కేవలం నీ కారణంగా నా కంపెనీకి రావాల్సిన ఆ ప్రాజెక్ట్ ఆ కిరణ్ గాడి కంపెనీకి వెళ్ళింది అని అంటాడు. అయితే అని అడుగుతుంది అమృత. నువ్వు ఆ కిరణ్ గాడి కంపెనీకి రిజైన్ చేస్తావని, బాండ్ అగ్రిమెంట్ అడ్డం పెట్టుకుని ఫైన్ కట్టాలని, నిన్ను రిలీవ్ చేయకుండా బ్లాక్ చేస్తున్నాడని కార్పొరేట్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. సో అమృత, సో వాట్ అని అడుగుతుంది. సో బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన అమౌంట్ నేనిస్తాను, నా కంపెనీలో జాయిన్ అవ్వు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు చెప్పు, నిన్ను నా గర్ల్ ఫ్రెండ్గా ఈ సొసైటీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, అంతేకాదు ఆ కిరణ్ కన్నా ఎక్కువ సాటిస్ఫై చేస్తాను అని అన్నాడు అతడు. యూ బ్లడీ రాస్కెల్ అంటూ చెయ్యెత్తిన అమృతను ఆపి, కూల్ బేబీ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి అంటూ తన విజిటింగ్ కార్డ్ టేబుల్ మీద పెట్టి వెళ్తాడు అతడు. ఇదంతా అప్పుడే వచ్చిన కిరణ్ వాళ్ళిద్దరినీ చూస్తాడు. అమృత దగ్గరికి వచ్చి, ఓహో, నేను నిన్ను రిజెక్ట్ చేశానని నా అపోనెంట్ని కలిసావు, నేనింతే, నేను మారను, నా క్యారెక్టర్ ఇంతే అంటూ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు కదా అమృత అని అన్నాడు కిరణ్. లేదు కిరణ్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా, ఇంతలో వాడొచ్చాడు అంటూ చెప్పబోతున్న అమృతను ఆపి గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. మౌనంగా ఉండిపోయింది అమృత. తర్వాత రోజు అన్నవరం ప్రయాణానికి తయారై కూర్చుంది అన్విత. అప్పుడే వేణు వాళ్ళ తాతగారు బామ్మలతో పాటు వచ్చాడు. రండి పెదనాన్న అంటూ వాళ్ళని లోపలికి పిలిచింది కస్తూరి గారు. మీలాంటి ఆది దంపతులు మా పిల్లలకి తోడుగా వెళ్ళడం వాళ్ళ అదృష్టం అంటూ అన్నారు కస్తూరి గారు. అప్పుడే అన్విత వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. మా మనవడు ఇంకా రాలేదా అని అడిగారు బామ్మగారు. అదిగో మీ మనవడు అంటూ అప్పుడే వచ్చిన ఆనంద్ని చూపించింది అన్విత.
తాతగారు బామ్మల్ని పలకరించి ఒక 5 మినిట్స్ అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి తిరిగి వచ్చాడు ఆనంద్. తాతగారు బామ్మలతో పాటు ఆనంద్ అన్విత ప్రయాణం మొదలయ్యింది. ఇంటికి వచ్చిన వేణుని అడిగింది రేవతి. ఎందుకు వేణు ఈ వయసులో తాతగారు ప్రయాణించడం అని అడిగితే, నేనేం చెయ్యను చెప్పు, తాతగారే మేం కూడా వ్రతం చేసుకుంటాం అంటూ బయలుదేరారు. అయినా ఒకందుకు మంచిదే, వీరిద్దరూ లేకపోతే వాళ్ళిద్దరూ చెరోరం తీసుకుని వేరువేరుగా వ్రతం చేసుకుంటారు అని అన్నాడు వేణు. ఓపెన్ టాప్ జీప్లో హైవే మీద జర్నీ చేస్తున్నారు ఆ నలుగురు. ఏమన్నా ఆనంద్, నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక చాలా మార్పులు వచ్చాయి ఊర్లోకి. మా కాలంలో రైతులకి ఎంత పెట్టుబడి పెట్టినా కూలీ డబ్బులు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు నీ వల్ల వాళ్లకు ఆదాయం పెరిగింది, ఊరు కూడా బాగుపడింది అని మెచ్చుకున్నారు ఆనంద్ని తాతగారు. అవునమ్మా, నువ్వు డాక్టర్ అయ్యాక కాన్పుకి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండట్లేదు. మీ ఇద్దరిది అరుదైన జంట అని అన్నారు బామ్మగారు. ఇంతకీ ఏమన్నా విశేషమా అని అడిగారు అన్వితని బామ్మగారు. లేదు అంటూ పొందింకా సమాధానమిచ్చింది అన్విత. నువ్వుండవే, పెళ్ళైతే చాలు విశేషమా అంటూ అందరినీ అడుగుతారు మీ ఆడోళ్ళు. వాళ్ళని కొన్ని రోజులు సంతోషంగా ఉండనివ్వరు. ఒక్కసారి పిల్లల పెంపకంలో పడితే ఇదిగో మన వయసులో రావాల్సి వస్తుంది హనీమూన్కి అంటూ హాస్యవాడుతారు తాతగారు. ఈ టాపిక్ అంతా మౌనంగా వింటున్న ఆనంద్ జీప్ ఆపాడు టీ తాగడానికి. మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి అన్నవరం చేరుకున్నారు. కొండ మీదకి వెళ్ళి చెరో కాటేజ్ తీసుకున్నారు. ఆనంద్ అన్వితకి రూమ్ షేర్ చేసుకోవడం మొదటిసారైనా ప్రయాణ బడులకి వల్ల నలుగురు చిన్న కొనుకు తీశారు. రాత్రి అయ్యేసరికి భోజనం చేయడం కోసం రోడ్డు మీదకి వచ్చారు తాతగారు బామ్మగారులతో పాటు ఆనంద్ మరియు అన్విత. బాబు ఆనంద్, మీ తాతగారికి ఇడ్లీ చెప్పు, ఇక్కడ భోజనం ఎలా ఉంటుందో ఏమో, ఇది త్వరగా అరగదు ఆయనకి, అసలే బయటికి వచ్చాం కదా అని అన్నారు బామ్మగారు. అబ్బా ఇడ్లీనా, రోజు ఇంట్లో కూడా ఇడ్లీనే కదా తింటుంది, బయటకు వచ్చినా ఇడ్లీనేనా అనుకుంటూ, బాబు ఆనంద్, ఆ ఇడ్లీకి సాంబార్ డిప్పు చెప్పవయ్యా అని అన్నారు తాతగారు. బామ్మగారు గుర్రుమని చూశారు. మిగతా ముగ్గురు మీల్స్ తిన్నారు. బామ్మగారు తన పెరుగన్నాన్ని తాతగారికి ఇచ్చారు. ఆనంద్ అన్విత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు తాతగారు, మీ బామ్మకి రాత్రిపూట పెరుగన్నం తినే అలవాటు లేదు, మరి నాకేమో పెరుగన్నం తినకుండా నిద్ర పట్టదు అని అన్నారు తాతగారు. రాత్రిపూట ఆ రోడ్డు మీద లైటింగ్ చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు అందరూ. చల్లగాలి వీస్తుంది. తాతగారు స్వెట్టర్తో, బామ్మ షాల్తో ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చారు. పాపం ఆనంద్ అన్విత అలా చేతులు రుద్దుకుంటూ నడుస్తున్నారు. తాతగారు తన జీవిత అనుభవాన్ని మాటల్లో గూర్చి చెబుతుంటే వింటున్నారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే తొంటరి సంభాషణలు, చిలిపి చలోత్కత్తులు బామ్మగారికి తగులుతున్నాయో లేదో తెలీదు కానీ ఆనంద్ మరియు అన్వితకి కొంచెం గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. ఆనంద్ ఒకసారి అన్విత వైపు చూశాడు. అన్విత పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కాటన్ శారీ కట్టుకొని ఆమె ముంగుర్లు ముఖం మీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ చేతులు రుద్దుకుంటూ తన పక్కనే నడుస్తుంది. అతని కళ్ళకి కొత్తగా కనిపించింది. తనతో ఏమన్నా మాట్లాడాలని అనిపించి ఏం మాట్లాడాలో తెలియక, ప్రాక్టీస్ ఎలా ఉంది అని అడిగాడు ఆనంద్. ఒక్కసారిగా ఆనంద్ వైపు చూసి అన్విత బాగానే ఉంది అంటూ సమాధానం ఇచ్చింది. అలా మొదలుపెట్టిన మాటలు ఎంతసేపు ప్రాక్టీస్, ఎరువులు, మొక్కలు, కేసెస్ అంటూ సాగుతున్నాయి. వీళ్ళ మాటలు విని విసుకొచ్చిందేమో ఆ చల్లగాలికి. తనతో పాటు ఆ సన్నజాజుల పరిమళాన్ని తీసుకొచ్చింది. ఆ రాత్రిపూట ఆ చల్లగాలిలో ఆ సన్నజాజుల పరిమళం ఆహ్లాదంగా అనిపించింది ఆనంద్కి. సన్నజాజులు తీసుకోండి అంటూ ఆ పూలమ్మే ఆవిడ అక్కడికి వచ్చింది. సరే, ఒక మోరివ్వు అన్నాడు ఆనంద్. అమ్మాయి జడ బారుగా ఉంది, ఒక మోరేం సరిపోతుంది, 2 మూరలు తీసుకోండి అన్నది పూలావిడ. 3 మూరలు ఇవ్వమంది అన్విత. ఆనంద్ ఆశ్చర్యంగా చూస్తే ఇంకో మూర బామ్మగారికి అని నవ్వింది అన్విత. ఆమెనే చూస్తుండిపోయాడు ఆనంద్. ఆ నలుగురు అక్కడ వేడివేడిగా బాదం పాలు తాగి తిరిగి రూమ్కి చేరుకున్నారు. వాళ్ళని రూమ్ దగ్గర వదిలి వెళ్తున్న ఆనంద్ని పిలిచారు తాతగారు. ఓయ్ మనవడా, రేపు వ్రతం ఉంది, కొంచెం నిష్ఠగా ఉండాలయ్యా, నువ్వేమో సన్నజాజులు తీసుకొచ్చావు అని భుజం చరిచారు. అన్విత సిగ్గుపడడం చూసిన బామ్మగారు, మీరు పదండి ముందుకు, మన సంగతి చూసుకుందాం అనగా, మన సంగతేంటి, మనం కూడా నిష్ఠగా ఉండాలి అని అన్నారు మన తొంటరి తాతగారు. తమ కాటేజీకి చేరుకున్న ఆనంద్ మరియు అన్వితకి వాళ్ళకి ఏర్పడిన బంధానికి తిరిగి తాతగారు కొత్తగా పరిచయం చేయడంతో కొత్తగా అనిపించింది వారికి. ఇరువురికి ఒకరినొకరు చూసుకొని ఆ బెడ్ పైన చెరోవైపు పడుకున్నారు. ఆలోచనల నడుమ అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు ఆనంద్ మరియు అన్విత. తర్వాత రోజు ఉదయం ఆనంద్ నిద్రలేచేటప్పటికి అప్పుడే స్నానం చేసి చలికి వణుకుతూ చీర కట్టుకొని కుర్చీలో పెట్టుకుంటుంది అన్విత. ఆమెను కొంతసేపు అలా చూసి, హాట్ వాటర్ రావట్లేదా అని అడిగాడు. ఆమె అడ్డంగా తలూపింది. ఆనంద్ కూడా స్నానం చేసి వెళ్ళి తన డ్రెస్ తీసుకొని పోతుంటే, బావా అని పిలిచి, అమ్మ చెప్పింది
పెళ్లి బట్టలు వేసుకోమని నీ పట్టుపంచ తీసుకొచ్చాను. సరే అయితే అని పట్టుపంచ వేసుకున్నాడు ఆనంద్. అన్వితని చూశాడు. తను కూడా పెళ్లి పట్టుచీర కట్టుకుంది. జుట్టంతా ఒకవైపు వేసి చెవులకి జుంకాలు పెట్టుకుంది. సరే అయితే నేను బయటికి వెళ్తాను, నువ్వు రెడీ అయి వచ్చాయి అంటూ రూమ్ నుంచి బయటికి వచ్చాడు ఆనంద్. బయట చిన్న బడ్డీ కొట్టు దగ్గర టీ తాగుతూ వెయిట్ చేస్తున్నారు తాతగారు ఆనంద్. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే బామ్మగారు కంచి పట్టు చీర కట్టుకుని జుట్టు మెడుపెట్టుకుంటూ, అన్విత ఏమో తన నడుము దగ్గర చీరని సరిచేసుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. చాలా చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ నల్లపూసలు కూడా వేసుకోవాల్సింది కదా అని అన్నారు బామ్మగారు. అంతే, కోపంతో చురుక్కుమని చూసింది అన్విత ఆనంద్ వంక. ఆనంద్ కొంచెం సేపు జడుచుకున్నాడు. తాతగారు నవ్వుతూ, పెళ్ళాం చూపులు అణుబాంబు కన్నా శక్తివంతమైనవి అని అన్నారు. తాతగారు సీనియర్ సిటిజన్ కాబట్టి డైరెక్ట్ వ్రతం దర్శనానికి వెళ్ళిపోయారు. పాపం ఆనంద్ అన్విత క్యూ లైన్లోనే నించుని వ్రతం దగ్గరికి చేరుకున్నారు. బాబు, నీ ధర్మపత్ని పేరేంటి అని అడిగారు పంతులు గారు ఆనంద్ని. కొంచెం తడబడినా అన్విత అని చెప్పాడు ఆనంద్. ఆనంద్ నామధేయస్య ధర్మపత్ని అన్విత నామధేయస్య సహకుటుంబానం అంటూ మొదలుపెట్టి కథలతో ముగింపు పలికారు పంతులు గారు వ్రతముకి. ఆ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ప్రశాంతంగా తిరిగి రూమ్కి చేరుకున్నారు ఆనంద్ మరియు అన్విత. సరే అయితే మీ ముగ్గురికి టాక్సీ బుక్ చేస్తాను, మీ ముగ్గురు ఊరు వెళ్ళిపోండి, నేను వైజాగ్ వెళ్ళి పని చూసుకొని వస్తాను అన్నాడు ఆనంద్. లేదు బావా, నేను కూడా వస్తాను వైజాగ్ వద్దన్నాడు ఆనంద్. ఎందుకు వద్దు? నేను డిస్టర్బ్ చెయ్యను ప్లీజ్ అంటూ క్యూట్గా అడిగింది అన్విత. ఆమెను అలా చూసిన ఆనంద్ ఆమె దగ్గరికి వెళ్ళి, అది కాదు అను, నువ్వు నాతో పాటు వైజాగ్ వస్తే నీతో పాటు తాతగారిని తీసుకెళ్ళాలి. వాళ్ళని అంత దూరం ఎందుకు చెప్పు? అలాగనే తాతగారు వాళ్ళని ఒంటరిగా టాక్సీలో ఊరికి పంపించలేము కదా, అందుకే నువ్వు వాళ్ళతో పాటు ఊరు వెళ్ళు. కావాలంటే తర్వాత అందరితో చిన్న టూర్ ప్లాన్ చేస్తాను అంటూ అనునయంగా అన్వితతో చెప్పాడు ఆనంద్. అతని మాయలో సరే అంది అన్విత. ఇద్దరు తాతగారి రూమ్కి వెళ్తారు. అక్కడంతా గరంగరంగా ఉంటుంది. ఎందుకంటే బామ్మగారు అలకపాన్పు ఎక్కారు. ఆనంద్ అన్వితని కళ్ళతోనే ప్రశ్నించాడు ఏం జరిగిందని. తెలీదు అని పెదవి వివరించింది. నేను వెళ్లాల్సిందే, అక్కడ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మీరు వెళ్ళారు కదా, వెళ్ళి 10 రోజులు అందరితో అన్నీ చెప్పుకున్నారు కదా, అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుపోతున్నారు బామ్మగారు. వాళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా చూస్తూనే ఉండిపోయారు అన్విత మరియు ఆనంద్. అప్పుడే తాతగారు, ఆనంద్ నువ్వైనా చెప్పు బాబు, ఇక్కడి నుంచి లంబసింగి వెళ్దామంటుంది మీ బామ్మ. ఇప్పుడు ఎందుకు అక్కడికి? ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇంటికి వెళ్దామంటే వినట్లేదు అన్నారు తాతగారు. బామ్మగారా అని అందరూ షాక్. అన్నవరం టు లంబసింగి. అన్నవరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది లంబసింగి. అవును బామ్మగారు, ఇందాకేదో అంటున్నారు కదా, లంబసింగి ఎందుకండి అని అడిగింది అన్విత. అది మీ తాతగారిని అడగమ్మా అన్నారు బామ్మగారు. అప్పుడు తాతగారు, మీ మామ్మ అంతగా పట్టుబడుతుంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మా 10వ తరగతి స్నేహితులందరూ ఈ చుట్టుపక్కల స్థిరపడి ఉండడంతో అందరూ లంబసింగిలో కలుసుకున్నాం. అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ విషయాల్ని మీ బామ్మతో చెప్పుకొని కొన్ని రోజులు తనని ఆట పట్టించాను. దాని ఫలితం ఈ ప్రయాణం అని అన్నారు తాతగారు. లంబసింగి చేరుకొని అక్కడ రిసార్ట్లో రూమ్ తీసుకున్నారు. ఆనంద్ రూమ్లో ఉన్న అన్విత దగ్గరికి వచ్చి, అన్వి, నేను వైజాగ్ వెళ్ళి పని చూసుకొని రాత్రికల్లా ఇక్కడికి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, రూమ్ లాక్ చేసుకో, తాతగారు వాళ్ళకి ఏమన్నా అవసరం పడితే చూసుకో అని చెప్పాడు ఆనంద్. తనని ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోయినా అతని పనికి అడ్డం ఉండకూడదని సరే అంది అన్విత. కానీ నువ్వు నైట్కి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయాలి సరేనా అని అనింది అన్విత. సరే, ఖచ్చితంగా పని చూసుకొని నైట్కి వచ్చేస్తాను అని బయలుదేరాడు ఆనంద్. తాతగారు రూమ్కి వెళ్ళిన అన్వితకి అక్కడ మామగారు కొంచెం నీరసంగా పడుకోవడం కనిపించింది. అన్విత కంగారుగా బామ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి అలా పడుకున్నారు? అక్కడ అంత హడావిడి చేసి ఇక్కడ ఇలా పడుకున్నారు అని అంది. ఏమీ లేదమ్మా, అలవాటు లేని ప్రయాణం కదా అని కాస్త నడుము లాగుతుంటే అలా నడుం వాల్చాను. అయ్యో, నన్ను పిలవాల్సింది కదా అని అంది అన్విత. పర్లేదమ్మా, మీ తాతగారు బాంబు రాశారు సరే అని వాళ్ళకు భోజనం ఆర్డర్ ఇచ్చి తన గదికి వెళ్ళిపోయింది అన్విత. వైజాగ్కి ఎన్ని కిలోమీటర్లు, ట్రావెలింగ్ ఇంత టైం అనుకుంటూ లెక్కలు కడుతుంది అన్విత. ఈ పాటికి వచ్చేయాలి కదా, ఎంత లేట్ అయినా ఇంకా రాలేదేంటి అనుకుంటూ నిమిషం నిమిషం వాచ్ చూసుకుంటుంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. బయట వాతావరణం చూసింది. వర్షం పడేలా ఉంది. అంతా చీకటిగా ఉంది. 11 అయ్యింది, 12 అయ్యింది, 1 గంట. ఇంకా రాలేదు ఆనంద్. అప్పుడే కరెంటు కూడా పోయింది. అక్కడ ఆనంద్కి అలాగే ఉంది. ఇంత లేట్ అవుతుందని ఊహించలేదు. ఎప్పుడో ఊర్లో పెట్టిన ఛార్జింగ్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్కి వచ్చేస్తావు కదా,
అని అడిగిన అన్విత ముఖమే కనిపిస్తుంది అతనికి. యాక్సిలరేటర్ రైజ్ చేశాడు. రూమ్ డోర్ నాక్ చేయడం వినిపించింది అన్వితకి. ఎవరో ఏమిటో అనుకుని కొంచెం భయపడింది. అన్విత అని పిలుపు విని ఒక్కసారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆనంద్ని అమాంతం కౌగిలించుకుంది అన్విత. ఎందుకు లేట్ అయింది? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమైందోనని అని అంది అన్విత. ఆనంద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె పట్టుకున్న పట్టులోనే తెలుస్తుంది తను ఎంత టెన్షన్ పడిందో, తనని ఎంతగా మిస్ అయ్యిందోనని. అతడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని, అతడిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నంత గట్టిగా పట్టుకుంది. ఆ చీకట్లో వాళ్ళ ఆకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను సున్నితంగా విడిపించి ఆమె ముఖంని 2 చేతులతో పట్టుకొని ఆమె తల మీద చిన్నగా ఢీకొట్టి, భయపట్టావా అని అడిగాడు ఆనంద్. అంటూ తను ఏం చేసిందో అర్థమయ్యి లోపలికి నడుస్తూ ఆ చీకట్లో దేనికో తగిలి మంచం పైన పడిపోయింది. ఆమెను పట్టుకుందామనే తొందరలో ఆనంద్ కూడా ఆమెపై పడిపోయాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. బయట మెరుపు మెరిసిన వెలుతురికి ఆమె ముఖం కనిపించింది. ముఖ్యంగా ఆమె కళ్ళు అతనికి ఏదో చెప్తున్నట్లు అనిపించింది. అతని ప్రశ్నలకి సమాధానం దొరికినట్లు అనిపించింది. ఒక విధమైన మాయలో ఇంకొంచెం ముందు పొంగి అతడు మీసాలతో ఆమె బొగ్గపై రాస్తూ పెదవి చివర కొనికి వచ్చాడు. అప్పటికే చీకటికి అలవాటు పడ్డ కళ్ళు వెలుతురు చూడమంటే కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటూ లేచారు ఒకరికొకరు. పాపం, అప్పుడే కరెంటు వచ్చింది. పక్కన కనిపించిన ఫుడ్ చూసి ఇంకా భోజనం చెయ్యలేదా అని అడిగాడు. ఆనంద్కి తెలుసు అన్విత గురించి. ఆమె ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఐటమ్స్ టేస్ట్ చేస్తుంది. అయ్యో అనిపించి ఆమెను తినమన్నాడు. అన్విత టైం చూసింది. 2 అయ్యింది. పర్లేదు తిను అంటూ ఇచ్చాడు. నువ్వు తిను బావా అంటూ ఇద్దరూ తిన్నారు. అన్విత మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని బండబూతులు తిట్టుకుంది మనసులో. తర్వాత రోజు లంబసింగి అందాలను చూసి నైట్ అయ్యేసరికి రిసార్ట్లోని క్యాంప్ ఫైర్ దగ్గర సెటిల్ అయ్యారు ఆ నలుగురు. తాతగారు, మీ ప్రేమ కథ చెప్పాలి మాకు ఈరోజు అంటూ అడిగింది అన్విత. ఆనంద్ కూడా ఏం చెప్తారో అని ఎదురు చూస్తున్నాడు. మాది ప్రేమ కథ కాదు, పెళ్లి కథ అని అన్నారు తాతగారు. అప్పటికి నాకు 20 సంవత్సరాలు అంటే కొడినాగుల జత కోసం ఎదురు చూసే వయసు. ఇంకా ఆమెది 7 సంవత్సరాలు అంటే ఆకేసి అన్నం పెట్టి అని అడుక్కునే వయసు. ఆ వయసులో మాకు పెళ్ళయింది. తనకి భార్యగా, తల్లిగా, నాన్నమ్మగా ఎన్ని స్థానాలు వచ్చినా నా స్థానం మాత్రం ఆమె మనసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెదిరిపోలేదు. అప్రయత్నంగా ఆనంద్కి అన్వితతో పెళ్లి విషయంలో ఫామ్ హౌస్లో వేణుతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. క్యాంప్ ఫైర్ దగ్గర మ్యూజిక్ స్టార్ట్ చేయడంతో అందరూ ఎంజాయ్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఊరికెళ్తానన్న ఉత్సాహంతో ప్రశాంతమైన మనసుతో తిరిగి వెనక్కి వాళ్ళ ఊరికి బయలుదేరారు. ఆ నలుగురు అనబడే తాతగారు, మామగారు, ఆనంద్ మరియు అన్విత. ఆనంద్ ఫోన్ చేసి చెప్పడంతో అరుణ్ అంజలిని తీసుకురావడానికి తన హాస్టల్కి వెళ్తాడు. లేడీస్ హాస్టల్ చుట్టుపక్కల చూస్తున్న అరుణ్ దగ్గరకు అంజలి వచ్చి, ఓయ్ ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, మీ హాస్టల్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందని అనుకోలేదు అన్నాడు అరుణ్. చూడు బేబీ, నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చేది ఈ అంజలి మాత్రమే. నువ్వు వేరే కలర్స్ చూస్తే మాత్రం నీకు అంటూ పంచవ్వబోతుంది. అయినా నువ్వొచ్చావేంటి? నన్ను మిస్ అవుతున్నావు కదా అని గోముగా అడుగుతుంది అంజలి. నీకంత సీన్ లేదులే కానీ ఆనంద్ బావ అన్వితని తీసుకొని ఊరు వెళ్ళాడు. అందుకే నిన్ను తీసుకురావడానికి నన్ను పంపించాడు. ఇంకా నువ్వు వస్తే బయలుదేరదాం అని అన్నాడు అరుణ్. ఏంటి అని గట్టిగా అరిచింది అంజలి. ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత లేటుగానా చెప్పేది? వాళ్ళిద్దరూ ఒకటైపోతే నెక్స్ట్ మన పెళ్ళే కదా అని అనింది అంజలి. ఇంటికి వచ్చిన అన్విత హాస్పిటల్కి 3 రోజుల నుంచి వెళ్ళకపోవడంతో, పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆనంద్ కూడా పొలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతని కోసం వెయిట్ చేస్తున్న వేణు దగ్గరికి వెళ్ళి, ఎందుకురా మీ తాతగారు వాళ్ళని మాతో పంపించావు అని వేణుని అడిగాడు ఆనంద్. అసలు నేనే పంపించానని నువ్వెలా అనుకుంటున్నావు అని వేణు అనగా, అక్కడ బామ్మగారు చేసిన హంగామా, దానికి తాతగారు అల్లిన కథ చూస్తే ఎవరికన్నా అనుమానం వస్తుంది అన్నాడు ఆనంద్. నేను మీ ఇద్దరి గురించి చెప్పాను అంతే. స్క్రీన్ ప్లే క్రెడిట్ మొత్తం అంతా మా తాతగారిదే అని నవ్వాడు వేణు. 3 రోజుల వరుస ప్రయాణం, పైగా అతనే డ్రైవ్ చేయడం వలన అలసిపోయిన ఆనంద్ రాత్రికి అక్కడే ఉండిపోతాడు. తర్వాత రోజు ఇంటికి వచ్చిన ఆనంద్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అన్నీ సిద్ధం చేసుకొని బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవుతాడు. అక్కడే ఉన్న అంజలిని పలకరించి కస్తూరి గారితో మాట్లాడుతూ అన్విత కోసం చూస్తాడు. కొంచెం దూరంగా నిలబడి బెంగగా తన వైపే చూస్తున్న అన్వితను చూసి తన దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో, కంగారు పడుకు, ఈసారి ఆలస్యం చేయనులే, త్వరగా వచ్చేస్తాను, జాగ్రత్త అంటూ అరుణ్తో కలిసి బెంగళూరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు ఆనంద్. బెంగళూరు
బెంగళూరు ట్రాఫిక్లో అనుకోకుండా ఆనందనే చూసిన అమృత ఆనంద్ని ఫాలో అవుతూ ఆ మీటింగ్ జరిగే ప్లేస్కి వస్తుంది. అక్కడ ఆనంద్ని వెతుకుతున్న అమృతకి అక్కడ స్టేజ్పై 6 అడుగుల ఎత్తులో చక్కని ఫార్మల్ వేర్లు అంతమంది ముందు ఎక్కడా తడబాటు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, తను అవలంబిస్తున్న విధానాల గురించి మరియు ప్లానింగ్, ఇన్కమ్ గురించి ప్రజెంటేషన్ ఇస్తున్న ఆనంద్ని చూసి అలా ఉండిపోతుంది అమృత. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చిన ఆనంద్ని చాలామంది కలుస్తారు. అందులో ఒకతను, మిస్టర్ ఆనంద్, మీ థాట్స్, మీ ప్లానింగ్ సింప్లీ సూపర్బ్. నాకు మైసూర్ టు కూర్గ్ మధ్యలో ల్యాండ్ ఉంది. మిమ్మల్ని చూశాక అక్కడ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అంటూ తన కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడతడు. అక్కడ కలివిడిగా మాట్లాడుతున్న ఆనంద్ అనుకోకుండా తన ఎదురుగా ఉన్న అమృతని చూస్తాడు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పుడే చూడడం. సుమారు 7 సంవత్సరాలు అయ్యుంటుంది. అమృతని అక్కడ చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని, ఎలా ఉన్నావు అమృత అని అడిగాడు ఆనంద్. నేను మన ఇంటికి రావాలనుకుంటున్నాను అని అంది అమృత. ఎప్పుడూ ఒక రకమైన యాటిట్యూడ్తో కనిపించే అమృత ఇప్పుడెందుకో అలసిపోయినట్లు కనిపించింది ఆనంద్కి. రాఘవపురం హాల్లో కూర్చుని పువ్వుల్ని మాలగా కడుతున్న కస్తూరి గారు గుమ్మం దగ్గర అలికిడి అవ్వడంతో అటువైపు చూస్తారు. ఆనంద్ లోపలికి రాగా అమృత అక్కడే ఆగిపోతుంది. ఒక్క క్షణం గుమ్మం దగ్గర అమృతని చూసిన కస్తూరి గారు వెంటనే లేచి నిలబడడంతో ఆమె ఒడిలోని పూలగిన్ని పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్ని సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యుల్ని చూస్తున్న ఆనందంలో అమృత ఉండగా, అన్ని సంవత్సరాల తర్వాత అమృత రాక ఆ ఇంట్లో ఏ పరిస్థితిని సృష్టిస్తుందో అనే ఆందోళనలో కస్తూరి గారు ఉన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత అమ్మ అంటూ తన దగ్గరికి రాబోతున్న అమృతను చూసి కస్తూరి గారు, ఆనంద్, ఎవరి బాబు ఈ అమ్మాయి, మనింటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. ఆ మాటకి అమృత కళ్ళల్లో నీళ్లు తిరగగా అక్కడ జరుగుతున్న సంఘటనని గమనిస్తున్న ఆనంద్ వెంటనే మాలతిని పిలిచి, మాలతక్క, తనకు గది చూపించు అంటూ చెప్తాడు. మాలతి అమృతను తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆనంద్ నిర్ణయం తీసుకున్నాడు అని అర్థమైన కస్తూరి గారు ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతారు. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన అన్విత అక్కడ వాళ్ళక్క అమృత మరియు ఆనంద్ని చూసి అక్కడ జరుగుతుందంతా బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది. ఇంచుమించు అరుణ్ పరిస్థితి అలాగే ఉంది. ఆమెను చూసిన ఆనంద్ అన్విత దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకొని, కాఫీ తీసుకుని రూమ్కి రా అని చెప్తాడు. తన రూమ్లో ఫ్రెష్ అయి అన్విత కోసం ఎదురు చూస్తున్న ఆనంద్కి కాఫీ అంజలి తీసుకొని ఇస్తుంది. తన గదిలో ఒంటరిగా కూర్చున్న కస్తూరి గారు అమృత గురించి ఆలోచిస్తున్నారు. అమృత తన తొలి సంతానం. అమ్ము అని పిలుచుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఆ రోజు తను ఎంతగానో బ్రతిమాలుతున్నా వినకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడెందుకు వచ్చింది అన్న ఆలోచనలతో ఉన్న ఆమె దగ్గరికి ఆనంద్ వస్తాడు. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని, అత్తయ్య, అమృతకు మీరు ఇష్టం లేని పెళ్లి చేశారు. అది తనకు నచ్చక తనను నచ్చిన జీవితం కోసం వెళ్ళిపోయింది. అది అక్కడితో అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. గడిచిపోయిన గతం గురించి ఆలోచించొద్దు. అత్తయ్య, అమృత మీ కూతురు. ఇన్ని సంవత్సరాల తర్వాత తను తిరిగి ఇంటికి రావాలి అని అనుకుంది అంటూ బెంగళూరులో జరిగిన విషయం గురించి చెప్తాడు. మీరు అన్విత గురించి ఆలోచిస్తున్నట్లయితే నేను మీకు ముందే చెప్పాను అని ఆనంద్ అనగా, కస్తూరి గారికి బెంగళూరు వెళ్లే ముందు ఆనంద్ ఆమెతో అన్న మాటలు గుర్తుకొస్తాయి. అత్తయ్య, నేను అన్వితతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. తనతో జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి అని అంటాడు ఆనంద్. అతడు బెంగళూరు నుంచి తిరిగి వచ్చేటప్పటికి అన్వితకి సంబంధించినవన్నీ తన రూమ్కి మార్చమని చెప్పి, ఇక నుంచి అన్విత తనతో పాటే ఉంటుందని చెప్పి, త్వరలోనే అక్కడ ఉంటున్న ఇంటిని రెనోవేషన్ చేయించి అన్విత మరియు అంజలితో ఆ ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు ఆనంద్. అత్తయ్య, ఈ విషయం మీరు అన్వితతో చెప్పొద్దు. నేనే తనతో మాట్లాడతాను అంటాడు ఆనంద్. జరిగిందంతా గుర్తు చేసుకున్న కస్తూరి గారికి ఆనంద్ మనసు అర్థమవుతుంది. ఆమెలో ఉన్న దిగులు తొలగిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అమృత కూడా రాబోతుండగా కస్తూరి గారు, మాలతి, ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం వాళ్ళ గదిలోకి పంపాలని తెలీదా నీకు అని గసురుతారు. ఆ మాటలకి అమృత అడుగులు అక్కడే ఆగిపోతాయి. అరుణ్కు అమృతతో మాట్లాడాలని ఉన్నా వాళ్ళమ్మ కారణంగా మౌనంగా ఉండిపోతాడు. అందరూ ముభావంగా భోజనాన్ని పూర్తి చేస్తారు. కిచెన్లో ఉన్న అన్విత దగ్గరకు ఆనంద్ వచ్చినట్లే వచ్చి అక్కడే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అన్విత చేతిలో పెట్టి, మన రూమ్కి తీసుకునిరా, కొంచెం గట్టిగానే చెప్తాడు. జరుగుతున్న సంఘటనలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అంజలి. అక్కడే కూర్చుని ఆలోచనలో ఉండిపోయిన అన్విత దగ్గరకు అంజలి వచ్చి, ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి వదినా, అన్నయ్య పిలుస్తున్నాడుగా, వెళ్ళు అని అంది.
నీ రూమ్లో గెస్ట్ ఉన్నారుగా, నేను కస్తూరి ఆంటీ రూమ్లోకి వెళ్తాను అంటూ అన్వితని కొంచెం బలవంతంగానే ఆనంద్ రూమ్లోకి తీసుకొచ్చి వదిలిపెడుతుంది అంజలి. డోర్కి కొంచెం లోపల ఉన్న అన్వితకి ఏం అర్థం కావట్లేదు. తన అడుగులు లోపలికి వెయ్యాలో తిరిగి వెనక్కి పోవాలో. చైర్లో కూర్చుని తన పని చూసుకుంటున్న ఆనంద్ ఒక్కసారి అన్వితని చూసి ఆమె పరిస్థితి అర్థం చేసుకొని ఆమె ఆలోచనలో ఉండగానే అన్విత దగ్గరకు వచ్చి ఆమెను దాటుకొని డోర్ లాక్ చేస్తాడు. ఒకసారి రూమ్ డోర్ లాక్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళడం భావ్యం కాదు అనుకుని అక్కడే ఉన్న స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అన్విత. ఇద్దరి మధ్య కాలం మౌనంగా కరిగిపోతుంటే ఆనంద్ అడుగుతాడు, నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నావా అని అన్వితని. అది విన్న అన్విత కొన్ని క్షణాలకి చెప్పాలనుకుంటే నువ్వే చెప్తావు కదా బావా అని అంది. ఆనంద్ లేచి అన్విత దగ్గరికి అడుగులు వేస్తుండగా అతని మొబైల్కి కాల్ వస్తుంది. అది రిసీవ్ చేసుకొని వెంటనే ఆమెను వదిలి వేగంగా బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్. ఆమెకు దగ్గరగా వస్తున్న అడుగుల శబ్దం తిరిగి వేగంగా వెళ్ళిపోవడంతో అన్విత తిరిగి చూస్తుంది. అక్కడ ఆనంద్ లేకపోవడంతో ఒక్కసారిగా గది అంతా చూస్తుంది. తన బావ వదిలిన ఊపిరితో నిండిన ఆ గది, తన బావ పరిమళాన్ని అణువణువు నింపుకున్న ఆ గదిలోకి రావాలని, ఆనంద్ ఆమెను తీసుకురావాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది అన్విత. కానీ ఇప్పుడు ఎందుకో ఆ సమయాన్ని ఆస్వాదించలేకపోతుంది. ఆమె కళ్ళల్లో కూడా ఊహించని అమృత ఇప్పుడు ఆమె కళ్ళ ముందు ఉంది. అమృత వచ్చిన తర్వాత ఆనంద్ ప్రవర్తిస్తున్న తీరు ఆమెను మరింత అయోమయంలో పడేసేలా చేస్తుంది. అలా అని వాళ్ళ భావని తక్కువగా ఊహించుకోవడానికి ఆమె మనస్సు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి ఆలోచనలు అన్వితని నిలవనేయడం లేదు. అన్విత ఆలోచనలో పడే స్టడీ టేబుల్ దగ్గర నిద్రలోకి జారుకుంది. ఆనంద్ ఇంకా తన మనసుని అన్వితకి తెలపలేదు. మిగిలిన కథ తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలని అనుకుంటే కమెంట్ చేయండి.